హలో గైస్, వెల్కమ్ టు ఎడిటిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యున్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో దీంట్లో వచ్చేసి మీరు చాలా చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి చాలా చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. మీరు హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు వర్క్ వచ్చేసి. సో కంప్లీట్గా ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం నేనేం చేయలేను. సో మీరే మిస్ అవుతారో కంటెంట్ వచ్చేసి. సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ తెలుసుకునే ముందు ఇప్పుడొచ్చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా. అండ్ లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిపిఏ గ్రిప్ గురించి చెప్తాను. సో సిపిఏ గ్రిప్ అంటే చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు. సో సిపిఏ గ్రిప్ అనంటే సిపిఏ అనంటే కాస్ట్ పర్ యాక్షన్. సో ఎవరైనా మీరు పంపించిన లింక్‌ని వాళ్ళు ఓపెన్ చేసేసి వాళ్ళు దాంట్లో పిన్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, ఈమెయిల్ ఎంటర్ చేయడం కానీ అలా చేసినట్టయితే ఏమైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కానీ అలా చేసినట్టయితే మీకు డబ్బులు పడతాయి. ఇదే అకౌంట్‌లో మీకొచ్చేసి మనీ వస్తుంది. సో జస్ట్ యాక్షన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళేం బై చేయనవసరం లేదు. సిపిఏ గ్రిప్ అంటే ఇది. సో దీంట్లో వచ్చేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ వర్క్ వచ్చేసి చాలా చాలా ఈజీ. సో ఏంటంటే ఎవరు మీ ప్రోడక్ట్‌ని అలా బై చేయనవసరం లేదు కాబట్టి తప్పకుండా దీంట్లో వచ్చేసి మీరు చాలా చాలా ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్కడ షేర్ చేయాలో లింక్ వచ్చేసి అసలు లింక్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలో అన్నీ నేను క్లియర్‌గా ఈ వీడియోలో వచ్చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ల్యాప్‌టాప్ అని అవసరం లేదు. మొబైల్‌లో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. సిపిఏ గ్రిప్ అనేసి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేయగానే ఇక్కడ రిజిస్టర్ కనిపిస్తుంది కదా! రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. సో రిజిస్టర్ చేసేసుకోండి. ఫస్ట్ నేమ్ ఇచ్చేసి అండ్ పబ్లిషర్ టైప్ ఇవ్వండి. ఇక్కడ పబ్లిషర్ వచ్చేసి వెబ్‌సైట్ ఇంటెంట్ అనేసి ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ వెబ్‌సైట్ అని ఇచ్చారు కదా! వెబ్‌సైట్ అనంటే టెన్షన్ పడొద్దు. ఇక్కడ వెబ్‌సైట్ ఏమి ఇవ్వాలి, నాకు వెబ్‌సైట్ లేదు కదా అని టెన్షన్ పడొద్దు. సో ఇప్పుడు మనకు గూగుల్‌లోకెళ్ళిపోతే మనకొచ్చేసి చాలా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సెర్చ్ చేసి చూస్తాను. సో ఇదొచ్చేసి ఏదైనా ఒక సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ వాట్ ఈస్ ఇట్ అని ఒక సైట్ కనిపిస్తుంది. సో ఇదనే కాదు, మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసేయండి గూగుల్‌లో. సైట్ లింక్ వచ్చేసి మీరు డైరెక్ట్‌గా దీంట్లో పెట్టేయండి. సైట్ లింక్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు సెవెంత్ పేజ్‌కెళ్ళిపోతున్నాను. సెవెంత్ పేజ్‌కెళ్ళిపోగానే లాస్ట్ తీసుకున్నాను. సో లాస్ట్ తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి సైట్ లింక్ కావాలంటే మీరు దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇలా సైట్ లింక్ వచ్చేసి కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని దీంట్లో వచ్చేసి ఇక్కడ వెబ్‌సైట్ ప్లేస్‌లో సైట్ లింక్ ప్లేస్ చేయండి. మిమ్మల్ని ఏం చెక్ చేయరు. వెబ్‌సైట్ ఉందా లేదా, మీదే కన్ఫర్మా అని చెప్పేసి ఏం చెక్ చేయరు. సో నో ప్రాబ్లమ్. స్ట్రీట్ అడ్రెస్ ఇవన్నీ ఇచ్చేసేయండి. సిటీ, స్టేట్, ఫోన్ నెంబర్, స్కైప్ ఐడీ అంటే ఏం లేదంటే నార్మల్‌గా స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. ఐఎమ్ నేమ్ అని ఉంటుంది. ఆ నేమ్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసేయండి. టైమ్ జోన్ ఇచ్చేసేయండి. వై డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే యూట్యూబ్ ఇవ్వండి, గూగుల్ ఇవ్వండి, మీ ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి అగ్రీ చేసేయండి. రిజిస్టర్ నో పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను రిజిస్టర్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటాను. కదా గైస్, ఇక్కడ వచ్చేసి నేను లాగిన్ అయిపోయాను. మీకు లాగిన్ అవ్వగానే మీకు కూడా ఇలా వస్తుంది సైట్ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసేసుకుంటే క్లిక్స్ చూడొచ్చు, ఇక్కడ వ్యూస్ చూడొచ్చు, లీడ్స్ చూడొచ్చు, రెవెన్యూ చూడొచ్చు, ఈపీసీ కన్వర్షన్స్ అన్నీ ఉంటాయి. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇక్కడ వచ్చేసి మానిటైజేషన్ టూల్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ వచ్చేసి కంటెంట్ లాకర్స్ అని కనిపిస్తుంది. సో నేను దాని గురించి కూడా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాకర్స్, ఆఫర్ వాల్స్ ఇవన్నీ దీంతో కూడా చాలా చాలా యూజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఆఫర్ టూల్స్‌కి వెళ్దాం. ఆఫర్ టూల్స్‌కి వెళ్ళిపోయినట్టయితే మై ఆఫర్స్ పైన క్లిక్ చేసేయండి. మై ఆఫర్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇండియన్ ఆఫర్స్. దీంట్లో ఇవన్నీ వచ్చేసి సో ఇండియన్ ఆఫర్స్ ఏంటంటే మొబైల్ ఐఓఎస్, మొబైల్ ఇన్‌స్టాల్. సో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసేసుకుంటే 0.33 సెంట్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పిన్ సబ్మిట్ చేస్తే మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు $0.41 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా. సో ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసేసుకోండి. మనం మెయిన్ కంట్రీస్ ఏంటంటే టైర్ 1 కంట్రీస్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కేటగిరీస్‌లో వచ్చేసి నేను ఈమెయిల్ ఆర్ జిప్ సబ్మిట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు మొబైల్ ఇన్‌స్టాల్ అయితే మొబైల్, పిన్ సబ్మిట్ అయితే పిన్ సబ్మిట్, ఈమెయిల్ ఆర్ జిప్ సబ్మిట్ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి కేటగిరీ. అండ్ షో స్టాట్స్ పైన 30 మినిట్స్‌ది చూస్ చేసుకున్నాను. సో 30 మినిట్స్‌లో వీళ్ళు ఎంత పోస్ట్ చేస్తారో చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి హైయెస్ట్ చూద్దాం. హైయెస్ట్ వచ్చేసి మొబైల్. ఏ మొబైల్ అయినా పర్లేదు, ఈమెయిల్ ఆర్ జిప్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది మాత్రం దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే సిపిఏలో
ఏ కంట్రీ వాళ్ళు, ఆ కంట్రీ వాళ్ళే లింక్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఆర్ జిప్ సబ్మిట్ చేయాలి. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ అది. సో, ఇప్పుడొచ్చేసి యూఎస్‌కి మనం వచ్చేసి చేసామనుకోండి, అది యూకే వాళ్ళు చేశారనుకోండి, సో, మీకు డబ్బులు రావు. సో, యూఎస్ వాళ్ళే ఆ లింక్ వచ్చేసి ఓపెన్ చేసేసి వాళ్ళ ఈమెయిల్ సబ్మిట్ చేసేయాలి, అలా ఉంటుంది. సో, దీంట్లో వచ్చేసి $2 ఉంది ఈ ఆఫర్‌కొచ్చేసి. సో, ఒక్క ఈమెయిల్ సబ్మిట్ చేస్తే మీకు $2 మీ అకౌంట్‌లో పడిపోతుంది. అండ్ వెళ్ళినట్టయితే ఇక్కడికొచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసేయండి. సో, ఇవన్నీ ఆఫర్సే. ఇక్కడ చూపిస్తా చూడండి. సో, ఇవన్నీ ఆఫర్సే. సో, ఇలా మీరు ఏ కంట్రీ కంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీ ఇష్టం. స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, కెనడా ఇవన్నీ ఉన్నాయి. మీ ఇష్టం. అది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. మొబైల్ అయితే మొబైల్, డెస్క్‌టాప్ అయితే డెస్క్‌టాప్ ఇలా కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో, సెలెక్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను చెప్తాను ఇది ఎక్కడ షేర్ చేయాలి అని చెప్పేసి. సో, షేర్ చేయాలి అని చెప్పే ముందు ఇప్పుడొచ్చేసి మనం లింక్ ట్రీకెళ్ళిపోదాం. లింక్ ట్రీ ఈకెళ్ళిపోతే ఇక్కడొచ్చేసి స్క్రీన్ పైన డిస్‌ప్లే చేసేస్తున్నాను లింక్ ట్రీ అనేది. సో, లింక్ ట్రీ ఏంటంటే మీకు ల్యాండింగ్ పేజ్‌లో ఉపయోగపడుతుంది. ల్యాండింగ్ పేజ్ అంటే దాంట్లో అన్ని లింక్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఆ ఒక్క లింక్‌ని షేర్ చేస్తే దాంట్లో వచ్చేసి బోలెడన్ని లింక్స్ ఉంటాయి. సో, దీనిపైన క్లిక్ చేసినట్టయితే సో, క్లిక్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. సైన్ అప్ ఫర్ ఫ్రీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. సో, నేను చెప్పేది కంప్లీట్‌లీ వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయనవసరం లేదు. అండ్ సైన్ అప్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసేసి సైన్ అప్ చేసేసుకోండి లింక్ ట్రీలో. అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాక ఇక్కడొచ్చేసి మీరు ప్రీమియర్, ప్రో, స్టార్టర్ అని అడుగుతుంది. సో, ఫ్రీ అకౌంట్ తీసేసుకోండి. అకౌంట్ తీసేసుకున్నాక కంటిన్యూ గెట్ ఫ్రీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకొచ్చేసి నెక్స్ట్ వస్తుంది. కంటిన్యూ మై లింక్ ట్రీ అని వస్తుంది. సో, దీంట్లో వచ్చేసి నో ఇష్యూ క్లియర్‌గా మీరొచ్చేసి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను అది కూడా చెప్తాను ఎలా చేయాలి అని చెప్పేసి. ఇక్కడ యాడ్ న్యూ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడొచ్చేసి టైటిల్ ఇవ్వండి, యూఆర్ఎల్ ఇవ్వండి. మీ ఓన్‌గా క్రియేటివిటీతో యూజ్ చేయనవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టుగా చేయండి సరిపోతుంది. టైటిల్ విషయానికొస్తే టైటిల్ ఎక్కడి నుండి తీసుకుంటారు అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా! టైటిల్ వచ్చేసి దీన్ని కాపీ చేసేసుకోండి ఇలా. సో, కాపీ చేసేసుకొని టైటిల్ ప్లేస్‌లో అది పేస్ట్ చేసేయండి. అంతే. యూఆర్ఎల్ విషయానికొస్తే ఇక్కడ మీకు దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఆన్ మొబైల్ డివైసెస్ అని ఇక్కడ ఒక ఆఫర్ లింక్ కనిపిస్తుంది. కాపీ లింక్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఈ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా! దీనిపైన పేస్ట్ చేసేయండి. అంతే సింపుల్. ఇలా మళ్ళీ ఇంకొక న్యూ లింక్ క్రియేట్ చేసేసుకోండి. సో, ఇలా క్రియేట్ చేసేసుకునే ముందు ఇక్కడ ఈ ఆఫర్ ఎవరికి ఏ కంట్రీకి సంబంధించిందో ఇక్కడ ఇచ్చేసేయండి. ఏ కంట్రీకి సంబంధించింది ఈ ఆఫర్? సో, యూఎస్ఏ కాబట్టి యూఎస్ఏ అని ఇచ్చాను. సో, నెక్స్ట్ ఇంకో కంట్రీ తీసుకుందాం మనం ఆఫర్ వచ్చేసి. సో, నేను ఇంకో కంట్రీ ఏదైనా వేరే కంట్రీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూకేనే తీసుకుంటాను. సో, యూకే తీసుకున్నట్టయితే ఇక్కడొచ్చేసి ఒకటి కనిపిస్తుంది. గెట్ ఏ €200 అనేసి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసేసుకున్నాను. సో, ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీకే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ తీసుకుంటే తక్కువ వస్తుంది ప్రాఫిట్ వచ్చేసి. సో, మళ్ళీ నేను లింక్ కాపీ చేసుకుంటున్నాను. సిపిఏ లింక్. మీరు ఏం పని చేయనవసరం లేదు. మీరు చేసే వర్క్ వచ్చేసి ఇంతే. ఈ లింక్స్ వచ్చేసి ఇలా పేస్ట్ చేసేస్తూ ఉండండి. దీంట్లో ఇదొచ్చేసి యూకే కంట్రీ కాబట్టి ఇక్కడ యూకే అని ఇచ్చేసేయాలి. సో, నేను శాంపుల్ చూపిస్తున్నాను. ఇలా చెయ్యండి అని మాత్రమే. సో, మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేయకపోతే ఆన్‌లైన్‌లో ఎర్నింగ్ అవ్వదు. సో, ఇక్కడొచ్చేసి యూకే, ఇదొచ్చేసి యూఎస్ఏ. సో, ఇలా వచ్చేసి స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా ఇలా వచ్చేసి చాలా చాలా కంట్రీస్ పెద్ద పెద్ద కంట్రీస్ ఉంటాయి కదా! అవన్నీ కవర్ చేసేయండి. కవర్ చేసేసాక ఇక్కడొచ్చేసి షేర్ అని కనిపిస్తుంది కదా! షేర్ పైన క్లిక్ చేసేసి లింక్‌ను కాపీ చేసేసుకోండి. ఈ లింక్‌ను కాపీ చేసుకున్నారు కదా! ఇదొచ్చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి? ఇక్కడ మీరొచ్చేసి ఎలా ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే ఫ్రీ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఎక్కడి నుండి అంటే ట్విట్టర్ నుండి ఫ్రీ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ట్విట్టర్ నుండి ఫ్రీ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడొచ్చేసి సైన్ అప్ విత్ గూగుల్ చేసేసుకుంటున్నాను నేను. దీంట్లో ఇదొచ్చేసి మొబైల్‌లో కూడా యాప్ ఉంటుంది. మీరు చూసేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏదైనా బర్త్ డేట్ ఇచ్చేసేయండి. సో, లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా ఒకటి తీసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో, సింపుల్ అండి అకౌంట్ క్రియేట్ చేసేసుకోవడం. నాట్ ఎ బిగ్ థింగ్.
సో, ఏదైనా ఒక అకౌంట్‌ని ఫాలో చేసేయండి. ఫాలో చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక వాట్స్ హ్యాపెనింగ్ అని ఇక్కడ ఒకటి ఇట్లా ఇలా వస్తుంది మీకు ట్విట్టర్‌లో. ఇది యాప్ కూడా ఉంటుంది. యాప్ వచ్చేసి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసేసుకొని వర్క్ డైలీ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడికొచ్చేసి ఎక్స్‌ప్లోర్‌లోకెళ్ళిపోదాం. ఎక్స్‌ప్లోర్‌లోకెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీరు సెర్చ్ చేసేయండి. నీడ్ మనీ. సో, నీడ్ మనీ అని సెర్చ్ చేసి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడొచ్చేసి లేటెస్ట్‌లోకెళ్ళిపోతే మీకిక్కడొచ్చేసి చూడండి. ప్లీజ్ లొకేట్ మీ టుడే. ఐ నీడ్ సమ్ మనీ టు కంప్లీట్ మై అకామోడేషన్ ఫీ ఎట్ స్కూల్. ఐ నీడ్ ద మనీ. ఐ నీడ్ టు సేవ్ మనీ. యూ నీడ్ మనీ. ఇక్కడొచ్చేసి ఐయామ్ నాట్ సేయింగ్ ఐ నీడ్ మనీ. మనీ నీడ్. మనీ నీడ్. సో, ఇలా వచ్చేసి చాలా చాలా వాళ్ళొచ్చేసి మెసేజెస్ పెట్టారు. వీళ్ళొచ్చేసి మన కంట్రీ వాళ్ళు కాదు. వేరే వేరే కంట్రీస్ నుండి ఉన్నారు. సో, నేను ఆల్రెడీ చెప్పాను. దీంట్లో వచ్చేసి అన్ని మాక్సిమం కంట్రీస్ కవర్ అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి. మీకెంత కంట్రీస్ కవర్ అయితే మీకంత ట్రాఫిక్ వస్తుంది. అంత మనీ అమౌంట్ వస్తుంది మీకు. సో, ఇక్కడొచ్చేసి లూసియానా అని ఉంది. సో, ఇక్కడొచ్చేసి కామెంట్ చేద్దాం మనం. దీనికి రిప్లై ఇవ్వండి ట్వీట్‌కి. రిప్లై ఏమిస్తారు అనంటే, ఐ నో దీస్ ఆర్ హార్డ్ టైమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని ఇచ్చేసి, ఐ మైట్ బీ హెల్ప్‌ఫుల్ టు యూ అని ఇచ్చేసి, జీమెయిల్ అని పెట్టేసి మీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చేసేయండి. కాంటాక్ట్ మై జీమెయిల్ అని పెట్టేసి ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ ఇవ్వండి. జీమెయిల్ అకౌంట్ ఏమిస్తారు అనంటే మీ పర్సనల్ అకౌంట్ ఇవ్వకండి. మీరు ఓన్‌గా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసేసుకొని ఇచ్చేసేయండి. ఇది నార్మల్‌గా వేరే నేమ్స్‌తో క్రియేట్ చేసి ఇచ్చేసేయండి. ఇచ్చేసేసి రిప్లై పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ టైప్ చేసి రిప్లై పైన క్లిక్ చేయగానే వాళ్ళ నుండి మీకొచ్చేసి వాళ్ళు మీ మెయిల్‌కి కాంటాక్ట్ అవుతారు. మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మెయిల్‌కి కాంటాక్ట్ అవ్వగానే మీరు నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే, హే! ఐ నో దీస్ ఆర్ హార్డ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని ఇచ్చేసి, ఇది కావాలి అని అనుకుంటే నేను టెలిగ్రామ్‌లో పెట్టేస్తాను. మీరేమివ్వాలి, ఎక్కడేమివ్వాలి అని చెప్పేసి. సో, ఇలా ఇచ్చేసేయండి. హే! ఐ నో దీస్ ఆర్ హార్డ్ టైమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని ఇచ్చేసేసి ఆహ్, కింద వచ్చేసి హియర్ ఈజ్ సంథింగ్ దాట్ మైట్ హెల్ప్ యూ గెట్ త్రూ దీస్ టఫ్ టైమ్స్ అని ఇచ్చేసి క్లిక్ హియర్ టు నో మోర్ అని ఇచ్చేసాక ఇక్కడ వచ్చేసి మీ మెయిల్‌లో ఇవ్వాలి అది. ఇక్కడో ఇవ్వనవసరం లేదు. మీ మెయిల్ ఉంటుంది కదా! మెయిల్‌లో వచ్చేసి అలా టైప్ చేసేయండి. వాళ్ళకు మీకెవరైతే దీని నుండి మీ మెయిల్‌కి రిప్లై ఇస్తారో వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వాలి మీరు. ఈ లింక్ ఉంటుంది కదా! ఈ లింక్ షేర్ చేసి లింక్ కాపీ చేసుకున్నది క్లిక్ హియర్ టు నో మోర్ అని లింక్ ప్లేస్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ అని పెట్టేసేయండి. అంతే నో ఇష్యూ. వచ్చేసి ఆ మెయిల్ వాళ్ళకి సెండ్ చేయండి. మెయిల్ వాళ్ళకి సెండ్ చేయగానే వాళ్ళు ఓపెన్ చేసేసి ఆ లింక్ దాంట్లో వాళ్ళ కంట్రీకి సంబంధించింది ఏది ఉందో అది ఓపెన్ చేసేసి మీకు మనీ వస్తుంది దాని నుండి వాళ్ళు ఆఫర్ కంప్లీట్ చేసేస్తే. సో, ఇలా వచ్చేసి దీని నుండి ఎర్న్ చేసేసుకోవచ్చు. సో, జాగ్రత్తగా అర్థమైంది కదా! సో, దీంట్లో ఏమివ్వాలి అని ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వకపోతే మీకు ఓన్‌గా క్రియేటివిటీతో ఇచ్చేసేయండి. ఇన్‌కేస్ లేకపోతే టెలిగ్రామ్‌లో నేను పెట్టేస్తాను. ఏమివ్వాలి అని శాంపుల్ పెట్టేస్తాను. సో, దాని ప్రకారం మీరు ఇచ్చేసేయండి. నో ఇష్యూ. అండ్ మనం ట్విట్టర్ అనే కాదు ఫేస్‌బుక్‌లో కూడా చేసేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో వచ్చేసి లాగిన్ చేసేసుకోండి. లాగిన్ చేసేసుకొని సేమ్ దీనిలాగే ఐ నీడ్ మనీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఎవరైతే నీడ్ మనీ అని పెట్టేసారో వాళ్ళకొచ్చేసి ప్రతి దానికి నేను చెప్పినట్టుగా ఇందాక చూపించినట్టు జీమెయిల్ అకౌంట్ ఇచ్చేసేయండి. వాళ్ళు మీ జీమెయిల్‌కి కాంటాక్ట్ అయినప్పుడు ఆహ్, లింక్ ట్రీది లింక్ పంపించేసేయండి. నేను చెప్పిన ఫార్మాట్ పెట్టేసి వాళ్ళ మెయిల్‌కి లింక్ పంపించేసేయండి. సేమ్ ప్రాసెస్. సో, మెయిల్ చేయడం మాత్రమే. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా దీంట్లో లింక్స్ ప్లేస్ చేస్తే వీళ్ళు బ్లాక్ చేయొచ్చు. సో, వీళ్ళు అప్పుడప్పుడు ట్విట్టర్ కానీ, ఫేస్‌బుక్ కానీ లింక్స్ తీసుకోవు. సో, వచ్చేసి బ్లాక్ చేయొచ్చు. అందుకే నేను జీమెయిల్‌కి చేయమని చెప్తున్నాను. మెయిల్‌కి చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేయలేరు. సో, ఇలా వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకోండి. సో, బెస్ట్ మెథడే అనుకుంటున్నాను నేను. అండ్ నేను కూడా వర్క్ చేస్తున్నాను అండ్ ఎర్న్ చేసేస్తున్నాను. మీరు కూడా ఇలాగే వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను క్వెషన్ చేయొచ్చు. అండ్ వచ్చేసి టెలిగ్రామ్‌లో అన్నీ క్లియర్‌గా పెట్టేస్తాను. సో, మీరేం కావాలనుకున్నా కానీ ఇన్‌స్టాలో అడిగితే నేను టెలిగ్రామ్‌లో దీని గురించి క్లియర్ చేసేస్తాను తప్పకుండా. టెలిగ్రామ్ ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. థాంక్ యూ గైస్. జై హింద్.